శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి గురించి ఇవాళ స్త్రీలు సౌభాగ్యం కోసం పాటించవలసిన ఆచారాల గురించి మరియు వరాహ పురాణంలోని కామద ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందామండి. చైత్రమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే కామద ఏకాదశి, దీనినే దమన ఏకాదశి అని అంటారండి. 2024 సంవత్సరంలో కామద ఏకాదశి ఏప్రిల్ 19, 2024 శుక్రవారం. ఏకాదశి తిథి ప్రారంభ సమయం ఏప్రిల్ 18, 2024 గురువారం సాయంత్రం 5:31 ప్రారంభమవుతుందండి. ఏకాదశి తిథి ముగింపు సమయం ఏప్రిల్ 19, 2024 శుక్రవారం రాత్రి 8:04 ముగుస్తుందండి. పారణ సమయం ఏప్రిల్ 20, 2024 శనివారం ఉదయం 6:03 నుండి ఉదయం 8:33 వరకు. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయండి, పాపాలను హరింపజేయబడుతుందండి అని పురాణాలు చెబుతున్నాయండి. సంతానం లేని వారికి మంచి సంతానం కలగడానికి కూడా కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారండి. స్త్రీలు తమ సౌభాగ్యాన్ని సమస్త సంపదగా భావిస్తూ ఉంటారండి. సౌభాగ్యం కోసం ఆచరించే వ్రతాలలో ఒకటిగా కామద ఏకాదశి వ్రతం కూడా ఒకటేనండి. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతోందండి. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందండి. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలు పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుందండి. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందండి. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయండి. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుందండి. వరాహ పురాణంలోని శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి మహత్యం, విశిష్టతను వివరించారండి. వశిష్ఠ మహాముని దిలీపరాజుకు ఏకాదశి వ్రతకథను ఇలా వివరించారు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నాట్యాలు చేసిన రాజును సంతోషపరిచేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవారు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తన ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి, నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తారు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవులలోకి ప్రయాణమైనది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్ళిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయును చెప్పి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించారు. ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం, వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవాన్ని మనసులో తలుచుకుంటూ, స్వామి, నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని ఆచరించాను, నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకొని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగా వింత ఆకారంలో ఉండే, చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు. అలా ఇద్దరూ చివరికి మోక్షం పొందారు. మనము తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం, ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయండి. తెలుసుకున్నాం కదా అండి కామద ఏకాదశి లేదా దమన ఏకాదశి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.